వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్లో కూరగాయలు అమ్ముతున్నారు. ఇవి కూరగాయలు, మొక్కలు, అన్ని పూల మొక్కలు, ఇంకా మన ఇంట్లో పెట్టుకునే చిన్న చిన్న తొట్టిలలో పెట్టుకే మొక్కలన్నీ పెట్టుకున్నారు. తులసి ఆకులు కూడా ఉన్నాయి, ఎర్ర తులసి కూడా ఉంది ఇక్కడ, తులసి ఆకులు కూడా ఉన్నాయి, తులసి చెట్లు కూడా ఉన్నాయి. చాలా ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ చాలామంది కొంటున్నారు కూడా. ఇక్కడ కొనడము, మళ్ళీ ఇక్కడ లోపలికి వచ్చినాము. లోపలికి వస్తే ఇక్కడ ఏం తయారు చేస్తున్నారంటే వీళ్ళు హ్యాండ్ వాషెస్, ఫినైలు, డాష్ వాష్, సోప్, లిక్విడ్, రకరకాల వస్తువులు ఇక్కడ ఈ యొక్క కర్మాగారం అంటే మన కారాగారంలో తయారు చేస్తారో బెడ్షీట్స్. ఈ బెడ్షీట్ మీరు తయారు చేసిరా? మీ జైలు అని తయారు చేశారు. బెడ్షీట్స్ ఉన్నాయి. బెడ్షీట్స్ ఎంత అన్న బెడ్షీట్? ఇది బెడ్షీట్ ఎంత? ఇది 5-10 రూపీస్. చాలా మామూలుగానే ఉన్నాయి రేట్స్ కూడా. ఇంకా ఈ టవాల్స్ కూడా ఉన్నాయి. టవాల్స్, చిన్న పెద్ద పెద్ద దస్తీలు. ఈ దస్తీలు కూడా, ఈ దస్తీలు ఎంత అనేది 90 రూపీస్, 13 రూపాయలు. చాలా చీప్ ఉన్నాయి దస్తీలు కూడా ఇక్కడ. దస్తీలు, మన డోర్ మ్యాట్స్ ఉన్నాయి, బ్లాంకెట్స్ ఉన్నాయి, శతరంజీలు ఉన్నాయి, చాలా మంచివి. ఇవన్నీ కారాగారంలో మన జైల్ శాఖ వాళ్ళు తయారు చేసింది దాన్ని. ఇవన్నీ కుర్చీలు, ఫర్నిచర్స్ తయారు చేసారు. కుర్చీలు, సత్యనారాయణ స్వామి వ్రతం చేసే దేవుడి యొక్క ఇది స్టాండ్స్, చిన్న చిన్న ఇళ్ళల్లో దేవుడి స్టాండ్ కూడా పెట్టారు. చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా చెప్పండి. ఇంకా ఫర్నిచర్స్, చైర్స్. ఈ చైర్ ఎంతనా? 3000 రూపీస్ చైర్. ఇది చాలా బాగుంది చైర్. ఇది కూడా వీళ్ళు జైలు ఎవరైతే అనవసరంగా జైలుకు పోయిన వాళ్ళు, తప్పు చేయకుండా కూడా కొంతమంది జైలుకు పోతారు. కొంతమంది తప్పులు చేసినా కూడా ఇటువంటి మంచి వస్తువులు తయారు చేసి అమ్ముతున్నారు ఇక్కడ. ఇది హ్యాండిక్యాప్స్ కూడా ఉన్నాయి, చేతితో అల్లున్నాయి. ఇవన్నీ ఏ హాస్య బనాయిసామా? హాస్య బనాయిసా. ये सब जेल में बनाए से చెప్పురా. ठीक है. ఇగో గాజులు. ఈ గాజులు తయారు చేసిందా బయట కొనుక్కొచ్చారు? ఇవన్నీ ఓకే. ఇవన్నీ గాజులు కూడా తయారు చేసారు. బొమ్మలు, ఈ మొత్తం హ్యాండ్మేడ్స్. ఇదంతా హ్యాండిక్యాప్ తోరణాలు, బొమ్మలు, ఈ బ్యాగ్స్, బిస్కెట్స్. ఇదేందమ్మా? ఇది తేనెనా? హనీ ఎట్లా తయారు చేస్తారు? అక్కడ ఓపెన్ చేయలో తయారు చేస్తారు. ఇలాంటి అన్ని విషయాలు ఇక్కడ. సబ్బులు కూడా ఉన్నాయి, సబ్బులు, అగరబత్తీలు, రకరకాల వస్తువులు ఉన్నాయి చూడడానికి. అగరబత్తీలు, ఇది చెక్కది కూడా ఫోన్ స్టాండ్. ఇది ఫోన్ స్టాండ్ కూడా చాలా బాగుంది చూడడానికి, చాలా ముచ్చటగా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా వస్తువులు తయారు చేసారు. ఇవన్నీ వస్తువులు, ఇవన్నీ వాస్కోట్స్ కూడా ఉన్నాయి. వాస్కోట్స్ టైలరింగ్ వాళ్ళు వాస్కోట్స్ కూడా తయారు చేసారు. ఈ వాస్కోట్ ఎంత అమ్మా? చాలా బాగున్నాయి అమ్మా. కొంచెం మాట్లాడతారమ్మా, ఎట్లా ఉంది ఇక్కడ? సైజ్ బట్టి ప్రైస్ ఉంది. XL 1300, M 1200. చెప్పండి సార్. ఇది చెప్పండి సార్. ఇక్కడ ప్రిజన్స్ గురించి ఈ జైలు శాఖ వాళ్ళు ఏమేమి తయారిస్తుంది, ఎట్లా తయారిస్తుంది చెప్తారు. నమస్కారం. మీ పేరు సార్? నమస్కారం, నా పేరు నారాయణ. నేను చెర్లపల్లి జైల్లో వార్డర్గా విధులు నిర్వహిస్తున్నాను. మీరు ఇప్పుడు ఈ స్టాల్ చూస్తున్నారు కదా, ఇదేంటంటే ప్రిజన్ స్టోర్స్ అని ఉంది. అంటే జైలు శాఖ ఉత్పత్తులు. మా జైల్స్లో ఖైదీలు తయారు చేసిన వస్తువులను ఇక్కడ మేము మా స్టాల్లో ప్రదర్శిస్తాం అన్నమాట. మా జైల్స్లలో మా చెర్లపల్లి, చెంచలగూడ, తర్వాత స్పెషల్ ప్రిజన్ ఉమెన్ చెర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్ నుంచి ఇక్కడ ఈ ఐటమ్స్ తీసుకొచ్చి మేము ఇక్కడ ఈ స్టాల్లో ప్రదర్శిస్తున్నాము. మా దగ్గర స్టీల్ ఫర్నిచర్ యూనిట్స్ ఉంటాయి. స్టీల్ ఫర్నిచర్ యూనిట్స్లో మీరు చూస్తున్నారు కదా, అల్మారాస్, షూ స్టాండ్స్, స్కూల్ బెంచెస్, అవి షూ స్టాండ్స్ అండి. తర్వాత స్మాల్ స్టూల్ అని, మీడియం స్టూల్ అని, ల్యాబ్ స్టూల్ అని, చిన్న ఐరన్ పీటలు, ఇవన్నీ వుడ్ కార్పెంటరీ సెక్షన్ కిందకి వస్తాయి అన్నమాట. ఈ కార్పెంటరీ సెక్షన్లో ఈ మందిరం ఉంది కదా, ఇది ఒకటి 2500 అనేది ఆ మందిరము. తర్వాత 1850 రూపాయలు అనేది ఈ చిన్న మందిరము. తర్వాత టీ పాయ్స్ ఉన్నాయి. తర్వాత ఈ రౌండ్ టేబుల్ డైనింగ్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత పిల్లలకు స్టూల్స్ ఉన్నాయి కదా, తర్వాత ఈ నవారా స్టూల్స్, తర్వాత వుడ్ స్టూల్స్, ఇవన్నీ కూడా కార్పెంటరీ సెక్షన్ కిందకి వస్తాయి. తర్వాత మా దగ్గర వీవింగ్ సెక్షన్ యూనిట్ ఉంది. వీవింగ్ సెక్షన్ యూనిట్లో మనకు కార్పెట్స్, డోర్ మ్యాట్స్, తర్వాత డరీస్, ఇవి యోగా మ్యాట్స్, పూజా మ్యాట్స్ మనం ఏ విధంగానే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదే వీవింగ్ సెక్షన్లో వచ్చేసి తర్వాత కర్చీఫ్లు ఉంటాయి. తర్వాత
టవల్స్ ఉన్నాయండి. టవల్స్ స్మాల్ బిగ్ బాత్ టవల్స్ ఉన్నాయి, స్మాల్ బాత్ టవల్స్ ఉన్నాయి. తర్వాత డబుల్ బెడ్షీట్స్, సింగిల్ బెడ్షీట్స్ విత్ పిల్లోస్ ఉన్నాయి, వితౌట్ పిల్లోస్ ఉన్నాయి. ఉన్నాయి, మిషన్స్ ఉన్నాయి, వీవింగ్ మిషన్స్ ఉన్నాయి అక్కడ. తర్వాతకి వచ్చేసి లుంగీలు ఉన్నాయండి, 2 మీటర్స్ ఉంటాయి. మనకు 2 మీటర్ లుంగీలు ఉన్నాయి, అవి కలర్లో ఉన్నాయి, చెక్స్లో ఉన్నాయి. తర్వాత వచ్చేసి మా దగ్గర సోప్ యూనిట్ మేకింగ్ ఉంటుంది. సోప్ యూనిట్ మేకింగ్లో మనం డిటర్జెంట్ పౌడర్ తయారు చేస్తాము. తర్వాత గ్లిజరిన్ సోప్ డవ్ ఫ్లేవర్స్లో ఉన్నటువంటి తయారు చేస్తాము. సున్నిపిండి సోపు తయారు చేస్తాము. తర్వాత ఫినాయిల్ మేకింగ్ యూనిట్ ఉంటుంది మా దగ్గర. హ్యాండ్ వాష్, శానిటైజరు, సోప్ లిక్విడ్, గ్లాస్ క్లీనరు, ఇవన్నీ మొదలైన ఐటమ్స్ అక్కడ తయారవుతాయి. తర్వాత లేడీస్ జైలు మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఇంతసేపు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, జూట్ బ్యాగ్స్ తయారు చేస్తాము, ల్యాప్టాప్ బ్యాగ్స్, తర్వాతకి బ్యాంగిల్స్ తయారు చేస్తాము. తర్వాత డోర్కు సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ తయారు చేస్తాము, బిస్కెట్స్ తయారు చేస్తారు మా జైల్స్లో. తర్వాతకి వచ్చేసి ఈ ఇయర్ మా మేడం డీజీ మేడం గారు ప్రజలకు కల్తీ వస్తువులు, కల్తీ ప్రోడక్ట్స్ లభిస్తున్నాయి బయట, మనం మంచి ఇవ్వాలి, నేచర్ నుంచి వచ్చిన ఐటమ్స్ మాత్రమే ప్రజలకు కల్పించాలనే ఉద్దేశంతో మా మేడం గారు మా ఓపెన్ ఎయిర్ జైల్స్ అంటే మా అగ్రికల్చర్ కాలనీస్ ఉంటాయి, అక్కడ మేము హనీబీ ఫార్మింగ్ చేస్తున్నాం. సంగారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, చెర్లపల్లి పిఎస్సి, వరంగల్ ఇట్లాంటి జైల్స్లో, మా ఓపెన్ ఎయిర్ జైల్స్లో మేము హనీ బీ ఫార్మింగ్ చేసి డెవలప్ చేసేసాము. ఇప్పుడు మార్కెట్లో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో మా హనీ బీ హాట్ కేక్ చాలా సేల్ అవుతుంది, చాలా సేల్. తర్వాత ఈ మా కార్పెంటరీ సెక్షన్లో చిన్న ఫోన్ స్టాండ్స్, తర్వాత బ్యాంగిల్ స్టాండ్స్, నిన్న మొన్న హార్స్ ఇట్లా ఉండే, ఆ ప్రజల నుంచి బాగా డిమాండ్ ఉంది, చాలా డిమాండ్ ఉంది. ఇవన్నీ కూడా మా ఖైదీల చేత తయారు చేస్తాము. తర్వాత అగ్రికల్చర్ కాలనీలో మీరు చూస్తున్నారు కదా, తాజా కూరగాయలు ఇవన్నీ ఆర్గానిక్ అండి. తర్వాత పూల మొక్కలు కూడా మేము మా ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీల తర్వాత మా ఓపెన్ ఎయిర్ వ్యవసాయ క్షేత్రాల్లో మేము తయారు చేస్తాం. ఇప్పుడు ఎగ్జిబిషన్లో అమ్ముతున్నాం కదా, ఈ ఎగ్జిబిషన్ సేల్ అప్పుడు ఎక్కడ సేల్ చేస్తారు ఇవన్నీ తయారు చేసిన వస్తువులు? ఓకే, ఇవన్నీ మా చెంచలగూడ జైలు దగ్గర ఒక స్టాల్ ఉంటుంది, చెర్లపల్లి జైలు దగ్గర స్టాల్ ఉంటుంది, లేడీస్ జైలు వాళ్ళ పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళకు స్టాల్ ఉంటుంది. మేము ఆల్ ఎగ్జిబిషన్ ఎక్స్పోస్లో కూడా మేము మా స్టాల్స్ని పెడుతున్నాం. ఇప్పుడు ప్రజలు ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా ఎక్కడ ఆల్మోస్ట్ ఇండియాలో, మన తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఎగ్జిబిషన్ ఏ జరిగినా మేము మా అక్కడ ఎక్స్పోలో మా స్టాల్ పెడుతున్నాము. అక్కడ మా ఈ వస్తువులన్నీ అక్కడ సేల్ అవుతాయి. ఎలా ఉంది సేల్? ఎట్లా ఉంది సేల్? మా రెస్పాన్సిబుల్ మా స్టాల్కు ప్రజల నుంచి హ్యూజ్ రెస్పాండ్. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అన్ని స్టాల్స్ ఖాళీగా ఉన్నా మా స్టాల్లో ఫుల్గా రష్గా ఉంటుంది. ఇట్లా ఉంటుంది అన్నట్టు ప్రజల నుంచి ఇప్పుడు మాకు భారీ రెస్పాండ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే క్వాలిటీ ప్రొడక్ట్స్, స్టాండర్డ్ ఐటమ్స్ దొరుకుతాయని ప్రజల్లో ఒక బలమైన నమ్మకం అన్నట్టు. ఆ నమ్మకానికి మేము ఏమాత్రం తగ్గకుండా ఈ ఐటమ్స్ తయారు చేసి ప్రజలకు అందిస్తుంటాం. ప్యూరిటీ ఉంటుంది, ష్యూరిటీ ఉంటారు. ప్యూరిటీ, క్లారిటీ, ష్యూరిటీ. థ్యాంక్ యూ. నమస్తే అండి. రైట్.